ముందు బిడ్డ మన మహేష్ గౌడ్ అన్న గారు పిసిసి అధ్యక్షుడిగా అయి మొట్టమొదటిసారి ఒక గౌడ సంఘాన్ని ప్రారంభోత్సవానికి రావడము నిజంగా మన అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇది తన ఎమ్మెల్సీ కాగానే అనుకున్నాం ఇనాగ్రేషన్ పెడదాం, తను రాలేదు, కలిసి రాలేదు, మాకు టైము ఇంత లేట్ జరిగింది. మళ్ళీ పిసిసి అధ్యక్షుడు హోదాలో వచ్చారు కాబట్టి మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. అన్ని సంఘాల అధ్యక్షులు 25 సంఘాల నుంచి అందరూ ప్రతినిధులు చాలామంది ఇక్కడికి వచ్చేసారు. మీరు వస్తున్నారంటే అసలు ఏంది నిజామాబాద్ గౌడ సంఘం ఇనాగ్రేషన్ వస్తుందంటే అందరూ కంఠేశ్వర కళ్యాణపం అనుకున్నారు. అది కాదు, మరి ఇళ్ళముగుట్టలు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినామా అనేది అందరు ఆశ్చర్యపోయారు. మీరు అందరు రండి, వచ్చి చూస్తే అర్థమవుతుంది మా సంఘం నిజంగా కూడా నిజామాబాద్కి ఎంత ఆదర్శంగా ఉన్నాము. మా సంఘంలో ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అంతా కలిసిపెట్టుగా చిన్న ఎటువంటి పొరపచ్చాలు లేకుండా కలిసికట్టుగా ఉన్నాము కాబట్టి అభివృద్ధి సాధ్యమైంది. ఇదంతా ఏ గవర్నమెంట్ ఫండ్ తీసుకోలేదు, కేవలం మా సభ్యులతోని సహకారంతో వాళ్ళ డబ్బులతో మా డబ్బులతో మేము కట్టుకున్నది. ఇది దాదాపు 25 లక్షలు ఖర్చు అయింది. ఇంకో విషయం ఏంటంటే నిజామాబాద్లో ఎవరికి లేనటువంటిది మాకు ఒకటి ఇక్కడ శ్మశాన వాటిక కూడా ఉంది. దానికి ఇంతకుముందు మధుగౌడ్ గారు 5 లక్షలు ఫండ్ ఇచ్చిండ్రు, కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. అదేవిధంగా టి శ్రీనివాస్ గారు కూడా 3 లక్షలు ఇచ్చిండ్రు స్నానాల గదికి. మళ్ళీ గత కార్పొరేటర్ మెండి సునీతక్క, ప్రస్తుత కార్పొరేటర్ మన రాజు గారు బోర్ వేయించిండ్రు, వాటర్ లైన్ వేయించిండ్రు. ఇవన్నిటికి కూడా సహాయక సహకారాలు అడగక ముందు మాకు చేసి పెడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ విధంగా ఈరోజు మీ అందరి ముందు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన సంఘ సభ్యులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు కూడా మీ సంఘాలలోకి వెళ్ళి ఈ ఫోటోలు చూపించండి. ఇలా మహేష్ అన్న ఇంత దూరం ఎందుకు వచ్చిండు అంటే ఇది నిజామాబాద్ గౌడ సంఘానికి ఒక ఆదర్శంగా నిలబడ్డ సంఘం కాబట్టి తప్పకుండా వస్తా అని ఫోన్ చెప్పగానే కన్ఫర్మ్ చేసి వచ్చిండు. ఇలా మాకు కూడా ఇప్పటివరకు ఫండ్ అడగలేదు. మనకు మధుగౌడ్ ఇచ్చిన శ్మశాన వాటికి కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇంకా పక్క 450 గజాలు ఉంది. ఇది దీనిలో కింద కాంప్లెక్స్ ఉన్నది, పక్క కళ్ళ దుకాణం ఉన్నది, పక్కకి ఇంకో స్లాబ్ వేసుకోవడానికి కూడా సభ్యుల కోరిక మేరకు మీరు ఎమ్మెల్సీ ఫండ్గా ఒక 10 లక్షలు శాంక్షన్ చేయాలని ఈ విధంగా ఈరోజు అడుగుతున్నాము. అంటే ఎమ్మెల్సీ అని కాకుండా మీ చేతిలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి అన్ని ఇప్పగలుగుతారు. పెద్ద సంఘం ఇస్తున్నా కదా అనుకోకుండా ఇలా ఉన్న 25 సంఘాలకు కూడా అదే పట్నగౌడ గౌడ సంఘం సెక్రటరీగా మిమ్మల్ని కోరేది ఏంటంటే అన్ని కుల సంఘాలు అంటే తో పాటు మన గౌడ సంఘాన్ని కూడా 25 సంఘాలని అందరూ కూడా పర్మనెంట్ బిల్డింగ్లు కానీ జాగాలైన వాళ్ళకి జాగాలు కానీ కేటాయించి నిజామాబాద్లో గౌడ సంఘాలు అభివృద్ధికి మీరు కృషి చేస్తారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు శ్రీరన్న గారి ఆదర్శం. ఇలా ప్రతి సంఘాల్లో కూడా కళ్యాణ మండపాలు కట్టుకున్నారు, అన్నీ కట్టుకుంటాం ఆదాయంలో. మొత్తం సంఘాలు ఎట్లా బలోపేతమైనాయో ఇలా సేమ్ అదే పిసిసి అధ్యక్షుడు పదవిలో మీరు ఉన్నారు కాబట్టి మా కోరికను మీరు మన్నిస్తారని, ఇది అత్యాశ కాదని కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్ని సంఘాలు ఎల్లముంట కాదు, అన్ని సంఘాలను కూడా మీరు బలోపేతం చేయాలా. ఎందుకంటే మీరు పట్నగౌడ సంఘం అధ్యక్షులు కూడా కాబట్టి ఈ సంఘం మిమ్మల్ని ఈ విధంగా కోరడం జరుగుతుంది. కాబట్టి మీరు స్పందించి అందరినీ కూడా మన సంఘాలని బలోపేతం చేస్తేనే కులం ములుకొని బలం అన్నట్టు ఇలా మీతోని మేము మాతో మీరు అన్నట్టు అందరినీ చూసుకునే బాధ్యత కూడా ఉంది, అన్ని సంఘాలని అన్ని కులాలని. కాబట్టి కొంత ఎక్కువనో తక్కువనో మనకు కొంచెం ఎక్కువగా మీరు స్పందించి సాయం చేసి మన సంఘాలని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్ననే వచ్చే కార్యక్రమం కాబట్టి లేట్ అయిపోయింది. ఇప్పటికీ మిగతా ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం మా సంఘానికి వచ్చారు కాబట్టి అదేవిధంగా మరోసారి మా కార్పొరేటర్ సూర్యనారాయణ పాలమోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు సత్యనారాయణ గౌడ్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుడిగా నూతనంగా నియమితులై ఈరోజు ఇలవగుట్ట గౌడ్ సంఘం ఏదో వస్తాదు ఏదో నిధులిస్తాదని నిరీక్షించకుండా ఒక పట్టుదలతోటి ఒక మంచి భవనం నిర్మించుకొని వాళ్ళ సొంత డబ్బులతో నిర్మించుకొని ఈరోజు ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో వీధిని మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు
మన పెద్దలు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు కూడా ఇక్కడికి రావడం మొట్టమొదటిసారి తను పిసిసి అధ్యక్షులుగా నియమితులైనాక ఎల్లమ్మగుట్టకు రావడం కూడా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, శబ్దం మనకు కూర్చోండి, యువ నాయకుడు రాజు గారు, మరో కార్పొరేటర్ సూర్యన్న గారు, గౌడ సంఘ పెద్దలు అందరికీ ఆదర్శపైలు బాబాగౌడ్ నర్సగౌడ్ గారు, రత్నాకర్ గారు, సంతోష్ గారు, ఎల్లమ్మగుంట గౌడ సంఘం సెక్రటరీ రాజేందర్ గౌడ్ గారు, ఎస్ఆర్ నారాయణ గౌడ్ గారు, రత్నాకర్ గౌడ్ గారు, శేఖర్ గౌడ్ గారు, కిషన్ గారు, సోదరిమణి పెద్ద గారు, మధు గారు, ప్రజలందరికీ నమస్కారం. ఎల్లమ్మగుంటకు నాకు 40 ఏళ్ళ అనుబంధం. ఇంకోటి ప్రస్తుతం నాయన ఈ వాగు దాటి చెరుకు తిరగడానికి వచ్చారు. నేను 6th 7th క్లాస్లో వాగు వాడుతుండే, ఆ తర్వాత అటు సైడు చెరుకు వేస్తుంది. ప్రసాద వాళ్ళ నాయన, ప్రసాదాల అమ్మ దుర్గం జగన్ దుర్గం సాయిబు వాళ్ళ నాయన ఎల్లమ్మగుంటకు అప్పటి నుంచి వచ్చేది. ఆ తర్వాత వంశరెడ్డి లక్ష్మణ్ గారు, శంకరన్నతో ఉన్నటువంటి సంబంధాలతో ఉంటుంది. ఇవాళ చాలా సంతోషం. రత్నాకర్ గౌడ్ నేను అభినందిస్తాను. భవిష్యత్ తరాల కోసం ఈ సంఘం కట్టుకోవడం, మనం 50 దాటా మనం కాదు, మన పిల్లల కోసం అవసరాలు కానీ మన పిల్లలు మన భవిష్యత్ తరాల కోసం ఉండేటువంటి సంఘ నిర్మాణం అనేది చాలా మంచిది. ఈ శ్రీనివాస్ గారి చేత ఆదర్శం రూటాప్ సంఘాలు ఎంతో రకంగా అభివృద్ధి చెందినటువంటి సందర్భం. గౌడ సంఘాలు కూడా ఎట్లయితే ఎల్లమ్మగుట్ట సంఘం అభివృద్ధి చెందిందో ఆ రకంగా మిగతా సంఘాలు కూడా చేసుకుంటాం. ఇప్పుడు నేను గౌడ కులంలో పుట్టేందుకు చాలా గర్వపడతాను, ఎప్పుడు గర్వపడతాను. ఇలాగని చెప్పి కులతో వేరే కులాల్ని మతాలకు కించపడుతూ ఉంటాను. వాటిని కూడా గౌరవించుకోవాలి. మీరు కాపుని గౌరవించాలి, ముస్లింని గౌరవించాలి, అందరినీ రెడ్లను గౌరవించాలి, అందరినీ గౌరవిస్తూ మన కులం ఏదో ప్రేమ కలిసి తప్పేం లేదు. గౌడ సంఘం జాతి గొప్పది. నిజామాబాద్లో మన మెయిన్ సంఘం నిర్మాణానికి 15 లక్షలు ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవాలు చెప్పుకోవాలి ఇచ్చినారు. 35 లక్షలు మిగిలిపోతే మొన్ననే సత్యం కూడా హైదరాబాద్ వస్తే బట్టి విక్రమార్క గారికి నేను సింగరేణి సీఎండీకి మాట్లాడినాను. ఇంకో 35 లక్షలు కూడా వారం 10 రోజులు రిలీజ్ అవుతాం. ఆ సంఘ నిర్మాణం వరకు మనకు ఉపయోగపడతాం. చిన్న చిన్న సమస్యల్లో పోకండి, బ్రాడ్గా పెద్ద మనసు ఆలోచించి పెద్ద సంఘాల నిర్మాణం అయ్యేటువంటి అవకాశం చూసుకోవాలి. పూర్వీకులు పెద్దలు సమస్య, పూర్వీకులు పెద్దలు ఇచ్చిన స్థలం అది కంటేశ్వరం, చిన్న స్థలం కాదు అది. ఇవాళ మల్నాడులో కొనే స్థాయి కాదు. ఆ స్థలాన్ని కూడా మనం నిర్మించుకోలేకపోతే మనకు మంచిది కాదు అది. ఆ సంఘం తప్పకుండా ఆల్రెడీ మొదలైంది, నడుస్తూ ఉంది. ఇవాళ రేపు చూద్దాం. మిగతా 35 లక్షలు కూడా రిలీజ్ చేయించాం. అదే కాకుండా భవిష్యత్తులో ఇంకేమైనా నిధులు అవసరం ఉంటే కూడా తప్పకుండా చేసుకొని యావత్ తెలంగాణలో గొప్ప గౌడ సంఘ నిర్మాణం హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ ఉంది అని అనుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం. గౌడ సంఘ విషయం రాజు గారు చెప్పినారు, బ్రిడ్జ్ పెండింగ్ ఉందని. అమ్మానగర్ బ్రిడ్జ్ విషయంలో నా దగ్గరికి మీరు వచ్చినారో లేదో వీళ్ళంతా వచ్చినారు. వస్తే ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి ఉందంటే మన రాబడి 18,000 కోట్లు, 12,000 కోట్లు వడ్డీ ఇంత ఇన్స్టాల్మెంట్ కేసీఆర్ మనకి ఇచ్చినప్పటికీ 12,000 కోట్లు పోతుంది. 5,000 కోట్లు విద్యకు పోతుంది. చేతిలో మిగిలేదు 200-300 కోట్లు మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. నేను పట్టుబట్టి 6.5 కోట్లు ఇప్పించిన ముఖ్యమంత్రి గారికి ఆయన. అమ్మానగర్ వాసులు పెద్దలు నిమ్మగౌడ్ గారు ఉన్నారు, నేను ముందుకు అమ్మానగర్ వాసులు వారు నాకు గెస్ట్ రోజు కలిస్తే మరుసటి రోజు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి 6.5 కోట్లు నిధులు విడుదల చేయించిన. అది పని నడుస్తూ ఉంటాం. ఆ శ్రీనాథ్ నేర్చుకుని ఏంటంటే పని చేయించడం, అధికారంలో పని చేయాలి, మన ధర్మం, అది కర్తవ్యం. 6.5 కోట్లు దానికి ఇచ్చినాం. మిగతా బ్రిడ్జ్ ఏదైతుందో ఆరోపి రైల్వేతో లింక్ అయినటువంటి అది నిధులు తీసుకొస్తే మిగతా రాష్ట్ర నిధులు ఇప్పించి దాన్ని కూడా త్వరతరగా ముందుకు చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో నేను కిషన్ రెడ్డి గారు
అలాగే భలే కార్యక్రమం మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గారు మాట జవాబు పెట్టిన రాజకీయాల్లో ఎన్నికల వరకే రాజకీయ పార్టీ ఎన్నికలు అయిన తర్వాత ఏ పార్టీ నుంచి ఎన్నికైనా పర్వాలే వారు చేయాల్సిన ప్రజాసేవ. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పరస్పరం సహకారం కావాలి అని కిషన్ రెడ్డి గారికి చెప్పారు. కిషన్ రెడ్డి గారు నాకు మిత్రులు, అది గుర్తు చేసినాడు. 20-25 ఏళ్ళ కింద ఒకే రూమ్లో ఉండేది నేను. ఏ కార్యక్రమం అయినా ఆయన బీజేపీకి వెళ్ళి నేను కాంగ్రెస్కి వెళ్ళి కిషన్ రెడ్డి గారికి చెప్పిన పరస్పరం ఆదుకొని మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నా మమ్మల్ని ఎన్నుకున్నా అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం. సో ఆ రకంగా పార్టీలు ఏదైనా ఇలా ఎంపీ బీజేపీ అయినా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన కిషన్ మీ రాకేష్ వస్తే కూడా చెప్పిన ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ కాలేజ్ మాకు ఆర్మూర్లోనే డిస్ప్లేలో కావాలని 2 రోజులు జీవో ఇస్తాను డ్రెస్ చెప్పబోతా ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నిజామాబాద్ తీసుకుంటా ఉన్నాం ప్రస్తుతం. పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. బ్రిడ్జ్ నిర్మాణం కాకుండా కులాంగ పక్షాలను కూడా వేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఊరికి ఈ విడతలు ఆరోగ్యం చెడిపే అవకాశం ఉంది. దానికి సరిపడి నిధులైతే లేవు ప్రభుత్వాలు, బట్టి ఏదో ఒక దాంట్లో పెట్టి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొన్న 50 కోట్లు మళ్ళీ విడుదలైనవి. వాటిని కూడా సరైన మార్గంలో చేసుకునే ప్రయత్నం చేయాలి. వార్డ్స్ వారిగా సమూలంగా నగరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠిగా ఉన్నది. ఈ నగరానికి గొప్ప పేరు. కరీంనగర్ నగరం 1969 మున్సిపాలిటీ అయితే మనది 1937 మున్సిపాలిటీ. కరీంనగర్ కన్నా ఎక్కువ జనాభా అయినా మనకు స్మార్ట్ సిటీ రాలేదు. స్మార్ట్ సిటీ వచ్చి ఇంకా అభివృద్ధి మేలుగా జరిగేది. సో ఏదైనా రాష్ట్రపరంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా ముందుకు తీసుకెళ్దాము. సంఘాల వారిగా కులం ఏదైనా అందరం కలిసిమెలిసి ఉండాల్సిందే. ఆ వాతావరణం ఉండాలి. గౌడైనా, మురుగాపైన, రెడ్డి అయినా, ముదిరాజైనా అందరం కలిసికట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అందరిలో ఒకటే లక్ష్యం ప్రవేశిస్తూ ఉన్నాం. కులాలు మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. నగరాభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేది మా ఉద్దేశం. ఆ బ్రిడ్జ్ విషయంలో తప్పకుండా నేను మాట్లాడతాను. కేంద్రంలో అవసరం ఉంటే ఎంపీ గారు కూడా మాట్లాడతాను. మనకేం బేసిగా లేవు. అభివృద్ధి విషయంలో ఒక మెట్టు దిగి పని చేసుకోవడానికి మనం సిద్ధం. తప్పకుండా 6వ బ్రిడ్జ్ కూడా చేసుకోవడానికి, మూసి ప్రక్షాళన చేసుకోవడానికి కూడా ముందుకు పోతే ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చురుకుగా పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి యంగ్ డైనామిక్ వెళ్తున్నారు. వారు కూడా బేస్గా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా ముందుకు పోతా ఉన్నాం. ఇలా హైడ్రా విషయంలో చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మూసి ప్రక్షాళన విషయంలో చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మూసి ప్రక్షాళన ఎందుకు చేపట్టినాము? రాహుల్ గాంధీ ప్రధాన వయసులో వాయనాడులో 3 నెలలు పడితే ఎంత వర్షం వస్తుందో 3 గంటలు పట్టే 90 రోజుల పడాల్సిన వర్షం 3 గంటలు పడితే వాయనాడు మొత్తం సాఫ్ అయిపోయింది. అలాంటి వర్షం ఇప్పుడు హైదరాబాద్లో పడితే సగం హైదరాబాద్ సాఫ్ అయిపోయింది. ఎందుకైతే ఈ మూసి ఎక్కడెక్కడ మధ్యన కట్టుకున్నాడు. ఇంత అన్యాయం అంటే మూసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మధ్యలో పోయి కట్టడాలు కట్టుకున్నారు. నీళ్ళు ఎక్కడ పోవాలి? అందుకే మూసి ప్రక్షాళన చేసినాం. మూసి గడ్డ రోజు ముట్టుకోవట్లేదు. మూసి నదిలో ఉండే మాత్రం తప్పకుండా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు. మా ప్రభుత్వం జరిగిండొచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిండొచ్చు, కొంతమంది ఇతర పార్టీలు ఉండొచ్చు. ప్రభుత్వ భూములు ఏదైతే కబ్జా చేసి కడితే, చెరువులు కుంటలు కబ్జా చేస్తే నీళ్ళు ఎట్టుకోవాలి. చెరువులకు పోవాల్సిన నీళ్ళు చెరువులు కుదించుకోకపోతే ఏమొస్తే ఇళ్ళకి వస్తాం. హైదరాబాద్ జరుగుతుంది అదే. నేనుండే నర్సింగ్ ప్రాంతం అపార్ట్మెంట్లో నేను నీళ్ళు వస్తా ఉంటాను. ఎందుకు వస్తున్నాయి? పక్కన చెరువు కుదించబడ్డది, కబ్జా చేయబడ్డది. సో ఆ రకంగా నిజామాబాద్ కూడా పరిపూర్ణ ప్రక్షాళన చేసుకోవాలి. అన్ని పార్టీల సహకారంతో ప్రక్షాళన చేసుకోవాలి. ఆ ప్రక్షాళన కార్యక్రమం బీదవాడికి జరిగితే అన్యాయం జరిగితే రియాప్లికేషన్ ఉంటుంది. బీదవాడు కట్టుకోవడం చోట ఇల్లు కట్టుకొని తెలుసో తెలుగు అగసగ్గు వస్తుంది కొనుక్కుంటాను. వారి ఇల్లు లేపాల్సి వస్తే ప్రభుత్వ పరంగా వారికి ఇల్లు ఇస్తాము. భూ బకాసాలు, భూ కబ్జాదారులు, లీడర్లు, నాయకులు చెరువులు, భూములు కబ్జా చేసి కడితే మొత్తం నిర్దాక్షిణ్యంగా తీసేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. తీయాల్సింది కూడా. ఎందుకంటే హైదరాబాద్ నగరం సుందరంగా ఉండాలి, అదేవిధంగా నిజామాబాద్ కూడా సుందరంగా ఉండాలి. ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ వద్దే ఉండాలి, ప్రైవేట్ స్థలాలు ప్రైవేట్ వరకు ఉండాలి. ఆ రకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ నేను మరొకసారి తజ్ఞాంగాన్ని అభినందిస్తా ఉన్నా. నువ్వు పట్టణానికి ప్రధాన కార్యదర్శి ఎల్లంగుంటే కట్టుకున్నావు. మరి పట్టణ సంగతి ఏంటి? అది కూడా కంప్లీట్ చేయాలా? పట్టణమే కాదు, అన్ని వాళ్ళు కూడా కట్టించే బాధ్యత ఇదే. గౌరవ సంఘం నేను చెప్తా ఉన్నాను.
తన మన భేదం వదిలేయండి దయచేసి. స్వార్థం కొద్దిగా వదిలేద్దాం. కుల సంఘం కోసం పాటుపడదాం. అడక అది అక్కడెక్కడ తప్పులు ఉంటే సరిదిద్దు. నిప్పులు పౌరిస్తున్నాం, పరిపూర్ణంగా సరిదిద్దు. గౌడ సంఘాన్ని పక్షాలన చేయాలి. సంఘం బాగుపడాలి. మీరు బాగుపడితే సంఘం కూడా బాగుపడాలి. ఆ దశగా ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సంఘం ఇంత సంఘం కట్టుకున్నందుకు అభినందిస్తూ ఉన్నా. మీ అందరి విజ్ఞప్తి, ఇన్ని సంఘాల వారు చిన్నదో పెద్దదో కట్టుకోండి. ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఏ సహాయకారం అవసరం ఇద్దాము. ఇక్కడ కూడా సహాయం అడిగినారు. ఎమ్మెల్సీ నిధులు ఇంకా బడ్జెట్ లేదు కాబట్టి ఎమ్మెల్సీ నిధులు ఇస్తలేదు ప్రభుత్వం. నా నిధులు రాలే. ఏదైనా విషయం నిధులు వచ్చినప్పుడు తప్పకుండా ఇద్దాం. కానీ నా పర్సనల్గా 2 లక్షల రూపాయలు మీ సహాయానికి వాడతారా, దీనికి వాడతారా? నాకు వ్యక్తిగతంగా 2 లక్షలు మీకు సహాయం ఇస్తాను. ఎమ్మెల్సీ నిధులు వచ్చినప్పుడు తప్పకుండా లేదంటే ప్రభుత్వ పరంగా అవకాశం ఉన్నప్పుడు ఇప్పించే ప్రయత్నం చేస్తారనే మాట కూడా